చనాకా కొరాటా కేసీఆర్ ఘనత బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టులు పూర్తి అసెంబ్లీ ఎన్నికల ముందే ట్రయల్ రన్ సక్సెస్ తీరనున్న నల్లరేగళ్ల దాహార్తి 60,000 ఎకరాలకు నీళ్లు లోయర్ పెన్గంగ ఆయకట్టుకు మోక్షం గత ప్రభుత్వంలోనే సదర్మట్ కంప్లీట్ 2017లోనే ప్రాజెక్టుకు హరీష్ రావు శంకుస్థాపన కట్టింది కేసీఆర్ అయితే కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్ చనాకా కొరాటా సదర్మట్కు రేవంత్ స్విచ్ ఆన్ అంటూ ఎవరైనా చేస్తారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసిరు కాబట్టి అది మాకే వస్తుందంటే కుదరదు. అట్లా మీరు అధికారంలో ఉంటే కంటిన్యూషన్ ఉంటే మీరు రిబ్బన్ కట్ చేస్తే పేరు మీకు వస్తుందేమో, కానీ 10% కంప్లీట్ చేసినా సరే ఏదో అంటారు కదా, ఇక కొన్ని ఉంటాయి కానీ అవి అన్నీ కూడా కంపేర్ చేయరాదు. మనం అంతదాకా చేసినాడు ఎవడైతే ఉంటాడో ఇక వాంది ఉండదు. చివరికి వచ్చి మాటలు చెప్పి లేదా మీద మీద పనులు చేసి ఏదేదో ఆగమగం చేస్తారు చూడు, వాళ్ళదే మొత్తం పనిలాగా కనిపిస్తుంది, వాళ్ళకే క్రెడిట్ పోతుంది. అదే అసలు కష్టం. ఏదో అంటారు కదా, ఇట్లా చెట్టు విత్తనం పెట్టి దాన్ని మొలకెత్తిచ్చి దానికి నీళ్ళు పోసి రోజు దానికి సేవలు చేసి అన్నీ చేసినది కాదు. చివరికి వచ్చి పండ్లు తెప్పేటప్పుడు జర్ర ఇట్లా అట్లా అట్లా ఇట్లా సాఫ్ చేసేదో దులిపి అప్పుడు మనం నీళ్ళు చల్లితే అరే మొత్తం ఈయననే చేసిండేమో అనుకునేటట్టుగా ఇది కూడా అట్లనే ఎగ్జాక్ట్గా 90% కంప్లీట్ అయిపోయినటువంటి ఆ పనులు మీరు చూడండి. ఈ చనాకా కొరాటా అనేది ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు ఈ డ్యామ్ని తను ఓపెన్ చేసి వల్ల వీళ్ళకి అలవాటే కదా, పక్క పంటను కూటిన బిడ్డల్ని మా బిడ్డలని చెప్పుకున్నాడు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇచ్చిన ఉద్యోగాలని వీళ్ళు మాయం చెప్పుకున్నారు. మనమందరం కూడా చూసాం మనం. సో ఎగ్జాక్ట్గా ఇలా ఇది కూడా అట్లనే చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు కంప్లీట్ చేస్తే ఇలా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ చూడండి. కనుమ పండుగ రోజున తెలంగాణ రాష్ట్రం 3 ఘట్టాలకు వేదికైంది. ఒకటి కేసీఆర్ పట్టుబట్టి సాధించిన చనాకా కొరట ప్రాజెక్టు నుంచి నీరు విడుదలైంది. రెండోది రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో పారిశ్రామిక రంగంలో దగద్ధ గాయమానంగా వెలిగిపోయిందని. అబ్బో ఈ పదం చూడుర్రి, పదప్రయోగం దగద్ధ గాయమానంగా. అబ్బా మా తెలుగు పండితుడు యాదికి వస్తుంది నాకు. దగద్ధమాయమానంగా వెలిగిపోయిందని అంటే దగదగలతో మెరిగిపోయిందని, అంతే, అంతకుమించి అలా ఏం లేదు. దగద్ధ గాయమానంగా అంటే బ్రహ్మాండంగా విరాజిల్లుతూ వెలుగులు జిమ్ముతూ అన్నట్టు దాని ఉద్దేశం. సో వెలిగిపోయిందని కేంద్రం నివేదికతో వెల్లడైంది. మూడోది అదే కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని నవయువత మేధస్సును మదించి స్టార్టప్ రంగంలో జరిపిన ఆవిష్కరణల రికార్డు కూడా వెలుగు చూసింది. పాలన అంటే విజన్, అభివృద్ధి, సంక్షేమం అది తెలుసు కాబట్టి 10 ఏళ్ల పాటు కేసీఆర్ సుస్థిరంగా నడిపిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఒక్కొక్కటిగా ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి. ఇవే కాదు భవిష్యత్తులో ఇంకా వస్తుంటాయి. కేసీఆర్ పుణ్యమాని వచ్చే 3 ఏళ్ళు కాంగ్రెస్ మంత్రులు రిబ్బన్లు కత్తెరలు పట్టుకొని పరుగు తీయాల్సిందే. అడ్డం పొడుగు నిందలు వేసిన మేధావులు ముఖం చాటేస్తూ తిరగాల్సిందే అంటూ అది ఎప్పుడు మొదలైందో ఒకసారి చూడండి. కేసీఆర్ పాలనలో విప్లవాత్మక పథకాలతో రాచబాట, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం, టీఎస్ ఐపాస్తో రాష్ట్రానికి 1000 కోట్ల పెట్టుబడులు, లక్షల మంది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు. తాజా నివేదికలో మరోసారి ప్రశంసించిన నీతి ఆయోగ్ 2022-23లో రాష్ట్రానికి 26,791 కోట్ల పెట్టుబడులు, 3,191 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టుల అనుమతులు. తెలంగాణ ప్రగతిని వివరించిన నీతి ఆయోగ్ 2026 నివేదిక ఐడియా, టీ ప్రైడ్, టీ ఫండ్లతో వంటి పథకాల ప్రస్తావన, నేషనల్ బెస్ట్ ప్రాక్టీస్గా కేస్ స్టడీగా టీఎస్ ఐపాస్కు గుర్తింపు అంటూ వీళ్ళు ఎన్ని చెప్పినా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలే ఎక్కువ చెల్లుబాటైనాయి. వీళ్ళు టీఎస్ ఐపాస్ అని చెప్పినా, టీఎస్ ట్రెండ్ అని చెప్పినా, నువ్వు ఏమన్నా చెప్పుకో, వాళ్ళు ఒకటే చెప్పారు, కేసీఆర్ దోసుకుంటుండు, కేసీఆర్ నాశనం పట్టిండు, రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయింది, వీళ్ళ నియంతృత్వ పాలనను మనం బండకేసి కొట్టాలి, బొంద పెట్టాలి, పేగులు మెడలేసుకోవాలి, తొక్కాలి, ఒక్కొక్కరిని తొక్కుంటే ఎక్కాలి అని చెప్పినటువంటి మాటలే బాగా జనాలకు ఎక్కినాయి. ఇట్లా ఈ సబ్జెక్టు, ఈ కంటెంటు, మరి దీంట్లో ఉన్న పాయింట్స్ ఒక్కొక్కటి విశ్లేషించి ఒక్కొక్కటి మాట్లాడి ఒక్కొక్కటి చెప్తే ఎక్కవు. మనకి ఎక్కేదల్లా ఒకటే, దోపిడీ దొంగలు చూడుండ్రి ఎట్లా దోసుకుర్రో అని అట్టిగా అంటే వేగ్గా వేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, వేగ్గా చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిపైనే ఎక్కువగా జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతేగాని ఇట్లా ఈ సబ్జెక్ట్ అంతా చెప్తే అయిపోయిందా అవన్నీ ఓడి పట్టించుకుంటాడా. ఇప్పుడు ఏదో ఎట్లుందంటే ఇప్పుడు అంతా ఆయారం గయారం లెక్క అయిపోయింది. వచ్చినమా పోయినమా ఉన్నదా లేదా అన్నట్టు అయిపోయింది. ఎవ్వరు కూడా అంత కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కనిపిస్తలేరు. నిజంగా చెప్పాలంటే అది దౌర్భాగ్యం. అది ఏదన్నా ఒక పని పట్టుకుంటే, ఏదన్నా ఒక పని మొదలు పెడితే కంప్లీట్ అయ్యేదాకా పట్టుబడదామనేటువంటి తీసిమార్కాల్లో ఎవరు కనిపిస్తలేరు. ఒకటే ట్రై చేసినాం, వచ్చింది లేదా పోయింది. కరోనా అయినాక ఇంకా మారతారేమో అనుకున్నాం. కరోనా తర్వాత ఇంకా దారుణం అయిపోయింది, అంతా కింద మీద అయిపోయింది. ఒకసారి చూడండి ఇక్కడ ఈ చనాకా కొరాటా మరి కేసీఆర్ ఘనత ఎట్లా చేసిండు. మరి 90% పనులు అప్పుడు అయిపోతే ఇంకా 10% ఎందుకు ఆగినాయి? ఆ కోసం ఆయనతో అవతల పడగొడితే అయిపోతుండే కదా. మీకు క్రెడిట్ కావాలనుకుంటే ఆ మాత్రం ఆయనతో అవతల పడగొడితే అయిపోతుండే కదా. అప్పుడు ఎందుకు ఆగిపోయినాయి అనేది ఇప్పుడు ముచ్చట. ఇక్కడ
తీరనున్న నల్లరేగల దాహార్తి 60,000 ఎకరాలకు సాగునీరంటూ ఒక్కసారి చూడండి. ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఈ ఒప్పందం ఎప్పుడు జరిగిందో మీరే చూడండి. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన చనాక కొరట ప్రాజెక్టు ట్రయల్ రన్ ఆల్రెడీ వచ్చింది. ఇంతకుముందే చేసిరు. అది ట్రయల్ రన్ అంటే ఒకసారి టెస్టింగ్ అన్నట్టు. టెస్టింగ్ చేసిరు ఆల్రెడీ. ఇగో ఒప్పందం ఎప్పుడైంది అండ్ మళ్ళా ఇగో ఇది ఎప్పుడైంది అనేది ఒకసారి దీన్ని బట్టి చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకేం అవసరం లేదు. ఒప్పందం 1 తేదీ 1978 ఆగస్టు 7 నాడు ఇక్కడ పెనుగంగ నదిలో లభ్యమయ్యే మొత్తం నీటిలో 80.31 టీఎంసీలను మినహాయించగా దిగువకు వచ్చే 42.67 టీఎంసీలను ఉమ్మడిగా వినియోగించుకునేందుకు మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తొలిసారిగా అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాయి. ఫలితం ఏమైందంటే అటు తర్వాత ఇరు రాష్ట్రాల చొరవ చూపకపోవడంతో ప్రాజెక్ట్ అటకెక్కింది. అక్కడ ఆ పెన్గంగ నదిలో లభ్యమయ్యే నీరు ఏదైతే 50 టీఎంసీలు ఉన్నాయో అవిటిని మినహాయించగా దిగువకు వచ్చే 42.67 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇద్దరు వాడుకునేటట్టుగా ఆనాడు మహారాష్ట్ర అట్లే ఇటు పక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా. సో 1978లోనే చేసుకున్నారు ఆగస్టు 7 నాడు. అయితే ఆ తర్వాత ఎవరు పట్టించుకోకపోతే అటు పట్టించుకోవాలి, ఇటు పట్టించుకోవాలి, ఆ పాలకులు పట్టించుకోవాలి, ఈ పాలకులు పట్టించుకోవాలి. అయితే అందుకోసానికి ఆ ప్రాజెక్ట్ ఖతం అయిపోయింది, గంగలో కలిసిపోయింది. అప్పుడు ఆ తర్వాత ఒప్పందం 2 చేసుకున్నారు. ఈ ఒప్పందం 2 చూడు. 1998 డిసెంబర్ 10 మహారాష్ట్రలో చేసుకున్నారు. ఎక్కడ? పెనుగంగ నదిపై యవత్మాల్ జిల్లా ఘటాంజీ తాలూకా వద్ద తడనవాలి గ్రామం వద్ద 42.66 టీఎంసీల సామర్థ్యంతో ఉమ్మడిగా డ్యామ్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసుకున్నారు. అయిన తర్వాత 88:12 నిష్పత్తులు అంటే మహారాష్ట్ర 37.55 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 5.12 టీఎంసీలు వచ్చేలాగా 88:12 అన్నట్టు ఆ పర్సంటేజ్, ఆ రేషియో ప్రకారంగా ఆనాడు పంపకాలు చేసుకుందామని చెప్పేసి అప్పుడే అనుమతులు కూడా మంజూరైనాయి. అయితే ఈ 5 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో జలాలను వినియోగించుకోవడంతో పాటు ఖర్చు భరించేందుకు మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య కూడా ఒప్పందం కుదిరింది. కానీ ఫలితం ఏమైందంటే అప్పుడు శూన్యం, గుండు సున్నా కాగితాలకే పరిమితమైంది. కానీ సర్వేల కోసం 62 లక్షల నిధులు ఖర్చు చేశారు. ఆనాడు కాగితాల మీదనే ఉండే. ఇది 98 సంగతి ముచ్చట. ఇది 98లో. ఇంకోసారి 78లో అయింది మొదటి ఒప్పందం. రెండో ఒప్పందం 98లో అయింది. ఈ 98లో అయినటువంటి ఒప్పందానికి 62 లక్షల రూపాయల ఖర్చు అయితే పెట్టిరు, సర్వేలు చేస్తాం అవి ఇవని, కానీ కాగితాల మీదే ఉండేది. దాన్ని కనీసం ముందర వడగొట్టనిలేరు అప్పటి ప్రభుత్వాలు, అప్పటి పాలకులు. ఇక దాంతోపాటు వస్తే ఇక ఒప్పందం 3. మీరు ఈ ఒప్పందాలు తెలిస్తే అయిపోయా క్లారిటీ. ఎవరి వల్ల అయింది, ఎక్కడ నుంచి అయింది, ఎందుకు ఆగింది గతంలో అనేది ఈ లెక్క చూస్తే తెలుస్తుంది. ఒప్పందం 3 డిసెంబర్ 1, 2012 ఒకసారి చూడండి. లోయర్ పెన్గంగ ప్రాజెక్టు ముందుకు సాగని నేపథ్యంలో దాని దిగువన మొత్తంగా 3.70 టీఎంసీల సామర్థ్యంతో 3 బరాజ్లను నిర్మించాలని మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మరో ఒప్పందం చేసుకున్నాయి. ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు. ఒప్పందం చేసుకుర్రు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒప్పందం అయ్యింది. కానీ ఏమైంది అప్పుడు? ఆ ఇద్దరు కలిసి మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి రాష్ట్రాలు ఒప్పందం చేసుకుంటూ ఒక 3.70 టీఎంసీల సామర్థ్యంతో 3 బ్యారేజ్లు నిర్మించాలని చెప్పి డిసైడ్ అయినాయి. కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉండే. ఆ ఉద్యమ నేపథ్యంలో ఎందుకో అది కొంత మూలకు పడ్డది, అటకెక్కింది. ఇక చివరిగా ఎప్పుడు వచ్చిందంటే ఒప్పందం 4 తేదీ 2016 మార్చి 8 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా పెనుగంగపై గతంలో ప్రతిపాదించిన అన్ని లోయర్ పెనుగంగ ప్రాజెక్టులతో పాటు దాని దిగువన 4 బ్యారేజ్ల నిర్మాణానికి మహారాష్ట్రతో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 3 బరాజులని మహారాష్ట్ర, 1 బరాజ్ని తెలంగాణ నిర్మించాలి. అయితే ఒప్పందం ఏమైంది? ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చనాక కొరాట బరాజ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది, ప్రారంభానికి సిద్ధం చేసింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులన్నీ సాధించింది అంటూ పూర్తిగా మా వల్లనే అయ్యింది. మేము మొదట 1978, 98, 2012లో ప్రయత్నం చేసినా కూడా జరిగింది. 2016లో మేము వచ్చినాకనే చేసిరని చెప్పి చివరగా వాళ్ళు ఏమంటారంటే ఇగో ఆ ప్రాజెక్టు వివరాలు చూడుర్రి. చనాక కొరాట ప్రాజెక్టు వివరాలు ఏంటి అంటే నిర్మాణ ప్రదేశం వచ్చి పెన్గంగ నది పైన కొరాట వద్ద, అందుకే దాని పేరు చనాక కొరాట. పొడవు వచ్చి 287 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 218 అడుగులు, MWL వచ్చి 2005 అడుగులు. అయితే నీటి నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీ. ఇది గేట్లు 23, లబ్ధి పొందే గ్రామాలు 23. మొత్తం ఆయకట్టు ఎంత వస్తుందయ్యా అంటే మహారాష్ట్రకు 3,000 ఎకరాల ఆయకట్టు వస్తే తెలంగాణకు 13,500 ఎకరాల ఆయకట్టు వస్తే ఈ ఎల్పివి ప్రాజెక్టు కింద 47,520 ఎకరాలు వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు. అందుకే ఆనాడు జరిగినటువంటి దాన్ని ఇగో ఇలా మేం చేసినామని చెప్పేసి నేను రిబ్బన్ కట్ చేసిన విధానం ఏదైతే ఉందో దాని గురించే ఈ వార్త. అయితే ఇక్కడ 2 ఏళ్ళు కాలయాపన చేసిర్రు. ఎందుకు కాలయాపన చేసిర్రు? కారణం ఏంది? ఇగో సీకేబీకి సంబంధించిన
ప్రధాన నీటి పంపిణీ వ్యవస్థ పనులన్నీ కేసీఆర్ సర్కార్ హయాంలో పూర్తయ్యాయి. బరాజ్ నిర్మాణం, గేట్ల నిర్మాణం పూర్తయింది. సైడ్ వాల్స్ నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి. హత్తిఘాట్ వద్ద పంప్ హౌస్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే మొత్తంగా 5.5 మెగావాట్ల మోటార్లు, 12 మెగావాట్ల మోటార్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే 2023 సెప్టెంబర్ 28న హత్తిఘాట్ పంప్ హౌస్లోని మోటార్లను ఆన్ చేసిన అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సబ్జెక్ట్ అర్థమైతే సరిపోయాయి మనకి. ఒకటి ఆ అనుమతులు ఎప్పుడు తీసుకొచ్చిండ్రు, దాని ప్రయత్నం ఎప్పుడు జరిగింది, పైగా దానికి ఖర్చు చేసింది ఎవరు, ఏ ప్రభుత్వంలో మనకు ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ట్రయల్ రన్ కూడా ఎప్పుడు నిర్వహించిండ్రు, ఫైనల్గా ఇవాళ అది చేతికి ఏ టైంకి వచ్చిందని చూస్తే ఈ 2 ఏళ్ళు కాలయాపన చేసి కావాలని వీళ్ళు కంప్లీట్ చేసినట్టుగా ఉండాలని పక్కింటోనికి పుట్టిన బిడ్డ నా బిడ్డలను తెచ్చుకున్నట్టుగా అక్కడ ఇక మళ్ళీ టైం లేకుండా తెచ్చుకుంటే ఇది పక్క పొంటుంది అని నేను గుర్తుపడతాం కదా, ఇది నీది కాదు పక్క ఉంటోలేదు అని అంటాం కదా టైం లేకపోతే. అదే జర టైం తీసుకున్నాను అనుకో, ఇది నాదని చెప్తే ఇక అర్థం చేసుకుంటాం, మనకేం తెలుస్తుంది, గ్యాప్ తెలియదు కదా, ఆ గ్యాప్లో చూసి కావచ్చేమో వెనుక పుట్టిందేమో అనుకుంటాం. ఇది కూడా ఎగ్జాక్ట్గా వీళ్ళే చేసిరేమో అనుకుంటట్టుగా ఇక్కడ 2 ఏళ్ళు కాలయాపన చేసిరని చెప్తూ ఇక్కడ ఈ సదర్మట్టు కూడా అంతే సేమ్ బీఆర్ఎస్ హయాంలోనే సదర్మట్టు కూడా పూర్తి. ఇగో కేసీఆర్ కృషితోనే సాధ్యమైపోయిందని అక్కడ రైతులే చెప్తారు డైరెక్ట్గా. కేసీఆర్ కృషితోనే సబర్మట్ బ్యారేజ్ నిర్మాణం సాధ్యమైంది. ఇప్పటికీ వానాకాలం పంటకు మాత్రమే గ్యారంటీ ఉండేది. అయితే యాసంగిలో చివరి ఆయకట్టుకు నీరు అందేది కాదు. పాత ఆనకట్ట నిర్మించిన స్థలం గోదావరిలోని ఒక పాయలో ఉండడం వల్ల నీరు ఎక్కువగా నిల్వ ఉండేది కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టును గోదావరి 2 పాయలుగా విడిపోకముందే పొనకల్ వద్ద కట్టారు. కేసీఆర్కు ఈ ప్రాంత రైతులు రుణపడి ఉంటారు. ప్రస్తుతం ఉన్న కాలువను కొత్తగా కట్టిన బరాజ్తో అనుసంధానం చేసే పనులు తొందరగా పూర్తి చేయాలి, అప్పుడే పూర్తి స్థాయి హాయకట్టుకు నీరందే అవకాశం ఉంటుందంటూ ఇక ఇక్కడ కూడా కేసీఆర్ హయాంలోనే కంప్లీట్ అయిపోయిందని డైరెక్ట్గా రైతులే చెప్తారు. కావాలంటే మీరు చూసుకోండి. ఇలా మేమే చేస్తున్నాం, మా వల్లనే అయింది, మేమే గొప్ప, మా అంతటోళ్ళు లేరు అనుకుంటే అది ఇక ఎవరి భ్రమలో వాడు బతకొచ్చు, తప్పేం లేదనలా. సో ఇక ఈ వార్త ఇట్లుంటే ఇక ఇంకొక వార్త కూడా ఉంది. ఇగో వాళ్ళు ఇక క్రెడిట్ కోసం ఎవరైనా కొట్లాడతారు కదా. ఇప్పుడు మేము కష్టపడ్డాం, మేమే చేసినాం కదా, చివరికి వచ్చి ఇలా రిబ్బన్ కట్ చేశారుగా అంటే అధికారంలో లేకపోతే గంతే. ఇప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంటే అంతకంటే ముందు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అనుకో, ఇక దానికి ఫౌండేషన్ స్టోన్ వేసిందైనా లేకపోతే భూముల్ని మొత్తం ఆ టైంలో ఎక్కడికక్కడ భూముల్ని సేకరించిన ప్రభుత్వం ఏదైనా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, టీడీపీ. దేనికోసము? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేను మాట్లాడేది. అది ఎన్టీ రామారావు పేరు పెడదాం అనుకున్నారు, కానీ ఏమైపోయింది, రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అది ఇక మనందరికీ ఎరక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది. సో అందుకే ఎవరు చేసినారు అనేది కాదు, ఎవరి చేతుల్లోంచి జరిగిందనేది ఇక ముఖ్యమైన కాడికి వస్తుంది. గత ప్రభుత్వంలో ఆ భూములన్నింటినీ కూడా వాళ్ళే సేకరించి పనులన్నీ చేపట్టి కాంట్రాక్ట్లు ఇచ్చి ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత టైం మీద వాళ్ళ ప్రభుత్వం పడిపోతే లేదా లేకపోతే వచ్చే ప్రభుత్వం వాళ్ళు దాన్ని వాడుకుంటారు, ఆ రిబ్బన్ కట్ చేసుకొని ఇది మేమే నిర్మించామని చెప్పుకుంటారు. అది జరుగుతాయి, అది కామన్. అది మంచి వస్తే చెప్తారు, నేను అదే చెప్పబోతున్నా. ఒకవేళ అట్లాంటివి ఏమన్నా ఉపయోగపడేటుంటే ఇప్పుడు చనాక కొరట కావచ్చు, సదరమట్టు కానీ ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయినట్టు కదా, మరి గత ప్రభుత్వంలోనే కంప్లీట్ అయిపోయినాయి ఒక్కళ్ళనే చెప్తారా? చెప్పరు. 90% పనులు అయిపోయినాయి, మేము ఖాళీ 10%మే చేస్తూ ఉన్నాం, ఇలా రిబ్బన్ కట్ మాత్రం మేము చేస్తూ ఉన్నాం, ఇది గత ప్రభుత్వంలో కేటాయించినటువంటి సొమ్ముతోనే డబ్బుతోనే కట్టినాయి అని చెప్పి ఒక మాట చెప్తారా? చెప్పరు. మంచి జరిగితే చెప్పరు, ఎందుకంటే అది వాళ్ళ అకౌంట్లో వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి కాబట్టి అది చెప్పరు వాళ్ళదని. అదే ఒకవేళ మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగిపోయినాయి, నష్టమైంది రాష్ట్రానికి, లేకపోతే ఇంకోటి అయ్యింది, ఫోన్ ట్యాపింగ్ అయింది, లేకపోతే ఇంకో దాంట్లో కరెంటు కొనుగోళ్ళలో తప్పిదం జరిగింది, గొర్రెల స్కీమ్లో స్కామ్ అయింది అనేది అయితే ఖచ్చితంగా చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఆ పేరును తీసుకొచ్చి బదనాం చేయాలి. ఎక్కడికించి గత ప్రభుత్వాన్ని బదనాం చేసి నాశనం పడితే మళ్ళీ ఎన్నికలలో పేరు ఉంటుంది, అడగడానికి ఉంటుంది. అలా ఉద్దేశం ఏంటంటే మంచి అయితే మాది, చెడైతే ఎవనుకో, చెడైతే అవతలుంది, మాదేం పోయింది అన్నట్టు అలా వ్యవహారం ఉంటుంది.